అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదు, ఈ మధ్య మనకి బాగా పెరిగిపోతున్న కేసులు ఏదేమైనా ఉన్నాయంటే అది కరోనా మాత్రమే. కరోనా ఎంతగా పెరుగుతుందంటే రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. మీరు అనుకోవచ్చు సెల్లో టీవీలో అన్నీ ఉత్తుత్తయి చూపిస్తారని. నిజమండి. అంటే ముందుగానే జాగ్రత్త ఉండడం మంచిదే కదా. దీని లక్షణాలు అయితే చాలానే ఉన్నాయి. జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత ఎస్ఓబి అంటే ఊపిరి ఆడకపోవడం. ఊపిరి ఎందుకు ఆడట్లేదంటే దీనికి కారణం ఏంటంటే మన శరీరంలో రక్తము గడ్డగట్టిపోవడం. దీనివల్ల గుండెకి, మెదడుకి, దేనికి రక్తం అనేది సరఫరా కాకుండా ఆగిపోవడం ద్వారా మనకి ఆక్సిజన్ లెవెల్ అనేవి పడిపోతూ ఉన్నాయి. ఇది పడిపోవడం ద్వారా మనకి ఖచ్చితంగా ఎస్ఓబి అంటే ఊపిరి ఆడకపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, జ్వరం వచ్చిందా హాస్పిటల్కి వెళ్ళండి. మొన్నటిదాకా ఏరండి, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో కూడా తెలియట్లేదు. జ్వరం వచ్చింది వెంటనే మనం చేయాల్సిన పని హాస్పిటల్కి వెళ్ళడం. పోయినసారి ఏమో దగ్గు తుమ్ము అన్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ శాతం బ్లడ్ క్లాట్ అయిపోవడం. ఇది చాలా మందిలో జరుగుతుంది. దీన్ని మనం అసలు సడన్గా ఏదైనా బ్లడ్ క్లాట్ అయితే మనం ఏం చేయలేమండి. దానికి జ్వరం దగ్గు అయినా దానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మన డాక్టర్ దగ్గరే ఉండాలి. ఇంటికాడ నుండి నేను ఆర్ఎంపీ కార్డు చూపించుకుంటాను, వాళ్ళ కార్డు చూపించుకుంటాను, వీళ్ళ కార్డు చూపించుకుంటానంటే కుదరదు. పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. నిజమండి. మనకి ఉన్న సిచ్యువేషన్కి డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు. కానీ బంధువులైన ప్రాణమైన చాలా విలువండి. చాలా విలువైనవి కూడా. అయిపోతే ఒక్కసారి పోతే మళ్ళీ సంపాదించుకోలేం. ప్రాణం చాలా విలువైంది. ఏమైనా నేను చేయగలనంటే నీకు ప్రాణం ఉన్నంత వరకే చేయగలం. అదే ప్రాణం పోయాక ఏం చేయగలం? మనకి ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవడం మంచిదండి. ఈసారి అయితే చాలా డేంజర్గా ఉందండి. ప్రజెంట్ అయితే కేసులు పెరుగుతున్నాయి. మీరు నమ్మండి. అరే పెరిగినాయి అన్నా కానీ నేను కూడా అలానే అనుకునేదాన్ని. మొన్నటిదాకా పెరుగుతున్నాయి. వార్తలు వింటున్నాం. మనం పాతకాలంలో అంటే ఎక్కడో జరిగినాయి, ఏదో మనకు రావలే అనుకునేవాళ్ళం. కానీ ఇది కరోనా 4 సార్లు చూసాం. ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళల్లో మనం లేమంటే మనకి ఇంకా నూకలు ఉన్నాయని అర్థం. ఆ నూకలు ఇంకా పెరగాలనుకుంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటే చాలు. నిజమండి. మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, చూయించుకోండి. అది అసలు దేని వల్ల వచ్చింది, లక్షణం ఏంది, నాకు వచ్చిన జబ్బు ఏంటి చూయించుకోండి. జ్వరమైనా పర్వాలేదు చూయించుకోండి. చిన్న హాస్పిటల్కి ఆర్ఎంపీలకి వాళ్ళకి పెట్టుకోండి. ఒకేసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మంచిగా చూస్తారు. అన్ని విధాలుగా మీకోసం రెడీగా ఉన్నాయండి. స్పెషల్ ఓపీలన్నీ. ఓపీ మార్నింగ్ నుండి సాయంత్రం 4 వరకు ఉంటుంది. ప్రతి ఒక్క డాక్టర్లు మంచి డాక్టర్స్ అండి. సీనియర్స్ డాక్టర్స్ ఉన్నారు, మంచి నర్సులు ఉన్నారు. మీరు బయటికి పెట్టే డబ్బు ఖర్చు అరే నాకేం లేదు, ఇంత ఖర్చు అయింది ఇందురా అనుకుంటాం. అవన్నీ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మంచిగా చూయించుకోండి. సిటీ నుండి ఎంఆర్ఐ వరకు అన్నీ ఉన్నాయి. మీకు ఏది ఉన్నా 24 మంది కాదు 100 మంది డాక్టర్స్ ఉన్నారు. 2000 మెంబర్స్ నర్సులు ఉన్నారు. మీకు ఇంత ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి. చూశారు కదా, పోయినసారి కరోనాలో బెడ్స్ కూడా లేవు. కాబట్టి ఇప్పుడే ముందుగానే ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి. మీరు
జాగ్రత్త ఉంటే మేము జాగ్రత్త ఉంటామండి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మేము కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయంటే ఎక్కువ భయం వేస్తుంది ఎవరికండి? నర్సులకి, డాక్టర్లకి. అయ్యో కేసులు పెరుగుతున్నాయి, ఏం చేయాలి, ఫ్యామిలీని ఎక్కడ పెట్టాలి, మేము ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొచ్చా లేదా అన్నీ మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త ఉంటే మాకు మంచిది, మేము కూడా జాగ్రత్త ఉంటే మీకు మంచిది. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్.